అన్న మన పార్టీ ఆఫీసు మాదాపూర్ హైటెక్ సిటీ సైడ్ కాకుండా ఇప్పుడు క్యూన్యూస్ ఆఫీస్ సైడ్ పెట్టండి అన్న, ఎందుకంటే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇది మా సూచన అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇక తెల్లవారితే అగ్రవర్ణాలకు విమర్శించడమేనా? ఒక వీడియో చూపిస్తా, ఆయన పేరేందో, వారణాసి సిఎన్ వివ్యాస్. ఒక వీడియో చూడు, నువ్వే చెప్పాలి మరి దీనికి సమాధానంగా. మరి అన్నిటికీ మీరే ఉన్నారా భయ్? తెలంగాణలో జరిగేటువంటి ప్రతి మార్పుకు మీరేనా? చూడు వాళ్ళ 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 ఆవేదన చూడు. ఇక చదువుకో. ఇక ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చూడండి. ఎవరి సొమ్ము ఎవడు తింటుండు? మా సొమ్ము మీరు తినుకుంటా ఇంకా మా మీద మీ పెత్తనమా? పిడికెడు మంది లేని మీకే గంతుంటే 2 కోట్ల మంది జనాభా ఉన్న బీసీలం చూడు, ఎవరి మీద ఏడవాలే ఇక్కడ? 8% 70%. ఇక చూడ్రి, తెలంగాణ చుట్టూ 28 టోల్ గేట్స్ ఉన్నాయి. అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న టోల్ గేట్లు 28, బీసీల చేతిలో ఉన్నాయి 0. అందుకే బీసీల కోసం బీసీల రాజకీయ పార్టీ. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాపారం 90,000 కోట్లు ప్రతి ఏడాది. బీసీ విద్యా సంస్థల వాటా 12% అయితే అగ్రవర్ణాల చేతిలో 75% ఉంది. మరి అన్నిట్లలో మీరే ఇంద్రాబాయ్ మరి? ఇగో ఒక ఏడాదికి తెలంగాణలో ప్రైవేటు వైద్య వ్యాపారం 35,000 కోట్లు. ఓన్లీ అగ్రవర్ణాల చేతుల్లో, ఓసీల చేతుల్లో 26,000 కోట్ల వ్యాపారం ఉంది. ఈ రెండింటి కలిపి 1,00,000 కోట్ల వ్యాపారం ఉంటే అందులో 62,000 కోట్లు బీసీల సొమ్మే. చూడు ఏంది, 8% జనాభా లేని వాళ్ళకు 70% ఎమ్మెల్యే సీట్లు, 62% జనాభా ఉన్న వాళ్ళకు 19 సీట్ల. ఇంక ఇవి కాదు, గుండెలు వలిగిపోయి లెక్కలేస్తాం. ఇంకా ఇవేం సక్రమంగానా? ఇగో ఎంపీ సీట్లు తెలంగాణలో లోక్సభ ఎంపీలు 8% జనాభా ఉన్న వాళ్ళకేమో 8 సీట్లు, 62% జనాభా ఉన్న వాళ్ళకి 4 సీట్లు. మీకు ఎన్ని రావాలి? మీ 8%కి ఒక్క ఎంపీ సీట్ రావాలి. వచ్చిందండి 8. ఎమ్మెల్సీలు 8% జనాభా ఉన్న వాళ్ళకు 57% ఎమ్మెల్సీలు, 23 సీట్లు. 62% జనాభా ఉన్న బీసీలకు 12 సీట్లు. బీసీలకు ఎన్ని దక్కాలి? వాటా ప్రకారం జిత్రే ఇచ్చేదారి ఉత్రే భాగేదారి రాహుల్ గాంధీ నినాదం ప్రకారం 25 ఎమ్మెల్సీలు బీసీలకు దక్కాలి. దక్కినవి 12. ఓసీలకు దక్కాల్సినవి 3, దక్కినవి 23. బడ్జెట్ల కేటాయింపు చూడండి. బడ్జెట్లో 2014 నుంచి 25 వరకు మొత్తం 20,53,159 కోట్ల బడ్జెట్ పెడితే బీసీలకు 53,000 కోట్లు ఇచ్చిరాయా. బీసీలకు వాటా ప్రకారం దక్కాల్సిన బడ్జెట్ 12,72,958 కోట్లు దక్కాలి. దక్కింది కేవలం 53,254 కోట్లు.
12,19,704 కోట్ల బీసీల సొమ్ము ఎటుపోయింది? తెల్లారు లేస్తే మా సొమ్ము తింటుందేవుడు, తెల్లారు లేస్తే మా ఉద్యోగాల దోపిడీ చేస్తుందేవుడు, తెల్లారు లేస్తే మా వ్యవస్థలన్నింటినీ కుల్లబొడుస్తుందేవుడు? ఇలా వారణాసి సిఎన్ వాస్ గారికి రైట్. ఇప్పుడు మా బీసీలు మీకు కౌంటర్లు వేస్తూ ఉంటారు. అప్పటిదాకా మాకు ఆసోయి కూడా లేకుండే. ఇప్పుడు బీసీలంతా చైతన్యవంతమయ్యారు కాబట్టి మీరేమనంటే లెక్కలతో నిలుసుకపడుతున్నారు మా వాళ్ళు. ఇక గ్రూప్ 1 పరీక్షల రద్దు తీర్పును ఎలా చూస్తారు? రద్దు చేయడం కరెక్టే. 185% మంది రద్దు చేయడం కరెక్టే అని చెప్తా ఉన్నారు. అన్న మైక్ దగ్గరగా పెట్టుకో అన్న, వాయిస్ రావట్లేదు అంటారు. అవునా? ఏమో వస్తుంది, ఒక ఆయన చెప్తున్నట్లా. అలా ఫోన్లో కొంచెం తక్కువ పెట్టుకుంటుంది, ఆయన ఫోన్లో పెట్టుకుంటుంది తక్కువ. రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా మాట్లాడదాం. ఇగో ఇది బీసీలకు జరిగినటువంటి అన్యాయం. గ్రూప్ 1 ఇక గ్రూప్ 1 ఇష్యూలో ఇంకా డబుల్ బెంచ్కి పోతాం. నువ్వు ఏడికి పోయినా అదే ముంగడబడదు. ఇవాళ కూడా చెప్తాను, ఇది ముంగడబడేది కాదు. ఏ బెంచ్కి పోయినా ముంగడబడేది కాదు. ఇవాళ బీసీల పట్ల బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం న్యాయస్థానం అన్న అడుగుకుంది. మీ కుట్రను అడుకోగలిగింది. గొప్ప మనిషి, మంచిగా బరాబర్ చూసిండు. మీ ప్రణాళిక ఎలా ఉండబోతుందన్న? వాయిస్ ఈజ్ కమింగ్ అని చెప్తా ఉన్నారు. నాశనం అవుతుంది మరి కాదా? ఇటువంటి ప్రభుత్వాలు చేతగాని దద్దమ్మల పరిపాలన ఉంటే ఇట్లే ఉంటుంది.